ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2024 కు సంబంధించిన నామినీస్ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం మొత్తం 4 ఆటగాళ్లను ఐసీసీ నామినేట్ చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి యువ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ కు చోటు దక్కించుకున్నారు. ఇక ఈ ఏడాది టీ20లో హర్షదీప్ సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది కేవలం 18 టీ20లు మాత్రమే ఆడిన హర్షదీప్ 7.49 ఎకానమీతో 36 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్ కప్ 2024లోను హర్షదీప్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. మొత్తం 8 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టి ఈ మెగా ఈవెంట్ లో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఇక ఈ అవార్డు కోసం హర్షదీప్ సింగ్ తో పాటు పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజాం, జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా, ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ పోటీ పడుతున్నారు. ఈ ఏడాది టీ20లో బాబర్ పర్వాలేదనిపించాడు. 23 ఇన్నింగ్స్ లో 738 పరుగులతో పాక్ తరపున లీడింగ్ స్కోరర్ గా నిలిచాడు. అదేవిధంగా సికిందర్ రజా ఈ ఏడాది టీ20 క్రికెట్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. మొత్తం 23 ఇన్నింగ్స్లలో 573 పరుగులతో పాటు 24 కూడా వికెట్లు పడగొట్టాడు. ఇక ట్రావిస్ హెడ్ విషయానికొస్తే ఈ ఏడాది 15 ఇన్నింగ్స్ లో 539 పరుగులు చేశాడు. ఈ నామినీస్ జాబితాలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.